Goal setting for personalized learning. The real reason you quit, it's not that you are lazy. మనం బంటు అని ఎగ్జాంపుల్ చూసినాం కదా, వాడు వరంగల్ నుంచి ఉన్నాడు, బీటెక్ కంప్లీట్ చేసిండు, పైథాన్ నేర్చుకోవాలని ఉన్నది వానికి. డే 1లో ఏం చేసిండు, ఫుల్ ఎక్సైటెడ్ ఉండే. డే 4 వరకు ఫుల్ ట్యుటోరియల్ చూసిండు వాడు. అరే పైథాన్ ఎట్లా నేర్చుకోవాలని డే 4 వరకు ఫుల్ ట్యుటోరియల్స్ చూసిండు యూట్యూబ్ మీద. డే 7 వచ్చేసరికి కన్ఫ్యూజ్ అయ్యిండు వాడు, ఎందుకంటే యాజ్ ద డేస్ పాస్ వాడు కన్ఫ్యూజ్ అయిపోయాడు పైథాన్లో. డే 12 వచ్చేసరికి కొంచెం గ్యాప్ వచ్చింది, కొంచెం గ్యాప్ తీసుకుందాం మామ, దిమాగ్ ఖరాబ్ అవుతుంది పైథాన్తో అని. డే 18 వచ్చేసరికి సెట్ కాదు మామ మనకు కోడింగ్ అయితే, చాట్ జీపీటీ కూడా చేతులు ఎత్తేసింది అంటాడు వీడు. అక్కడ చేతులు ఎత్తేసిండు వీడు, కానీ చాట్ జీపీటీ కూడా చేతులు ఎత్తేసింది మామ, నీతో కాదని చెప్పేసింది అని అంటాడు వీడు. సేమ్ అందుకే ఇక్కడ ప్రాబ్లం లేజినెస్ కాదు, ప్రాబ్లం ఏంటంటే మన బంటు గానికి క్లారిటీ లేదు. మనకేం కావాలో అదే క్లియర్ లేకుంటే మన డిసిప్లిన్ కూడా ఉంటుంది. అదే మన గోల్ క్లియర్ ఉంటే, తమ్ముడు మూవీలో పవన్ కళ్యాణ్ ఎట్లా నేర్చుకుంటాడు అట్లా తయారవుతాం, అట్లా సీరియస్గా ఉంటాం. మన ఇండియన్ మెంటాలిటీ ఎట్లా అంటే, బీట్ నార్త్ సౌత్, మన ఇండియన్స్ కామన్గా కోడింగ్లో ఇంప్రూవ్ అవ్వాలి మామ, ఏఐ నేర్చుకోవాలి మామ, లేకపోతే జాబ్ కావాలి మామ. ఇవి గోల్స్ కాదు. ఇక్కడ అర్థం అవ్వాల్సింది ఏంటంటే, ఇవి గోల్స్ కావు, ఇవి విషెస్, మన కోరికలు. గోల్స్ అంటే ఒక మెజర్మెంట్ ఉండాలి, దానికి టైం ఉండాలి అండ్ డైరెక్షన్ ఉండాలి. స్మార్ట్, బట్ ఇన్ రియల్ లైఫ్ స్మార్ట్ అంటే స్పెసిఫిక్, మెజరబుల్, అచీవబుల్, రిలవెంట్, టైం బౌండ్. అంటే మన లాంగ్వేజ్లో చెప్పాలంటే, ఇన్స్టెడ్ ఆఫ్ పైథాన్ నేర్చుకోవాలి, సే 3 monthsలో పైథాన్ బేసిక్స్ ప్లస్ 2 స్మాల్ ప్రాజెక్ట్స్ గిట్హబ్లో అప్లోడ్ చేస్తా. ఇక్కడ మీ బ్రెయిన్ కొంచెం సీరియస్ అవుతుంది. డెడ్ లైన్ ఉంటే ప్రెషర్ ఉంటుంది, ప్రెషర్ ఉంటే మూవ్మెంట్ ఉంటుంది. అదే మన బంటు గాని ప్రాంప్ట్ చూస్తే, పైథాన్ నేర్చుకోవాలి కానీ కరెక్ట్ ప్రాంప్ట్ అక్కడ వాడు ఏమి ఇవ్వాలా, నేను 2 monthsలో నేను పైథాన్ బేసిక్స్ నేర్చుకోవాలా అండ్ 2 మినీ ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేయాలా 90 daysలో. అది దీనికి ఫర్ ఎంట్రీ లెవెల్ టెక్ రోల్స్ అని. ఇక్కడ ఏంది క్లారిటీ వచ్చింది, అక్కడ సిస్టమ్ స్టార్ట్ అవుతుంది. బ్రేక్ బిగ్ గోల్స్ ఇంటూ మైల్ స్టోన్స్. దిస్ ఇస్ వేర్ మ్యాజిక్ హ్యాపన్స్. మన గోల్ ఎంత పెద్దగా ఉంటుందో మన మైండ్ అంతా భయపడుతుంది. అందుకే దానికి ముక్కలు చేయాలా. యువర్ పర్సనలైజ్డ్ లెర్నింగ్ రోడ్ మ్యాప్ షీట్. మంత్ 1లో ఫౌండేషన్ లైక్ వేరియబుల్స్, లూప్స్, ఫంక్షన్స్. మంత్ 2 వచ్చేసి ప్రాక్టీస్, మినీ ప్రాజెక్ట్స్, డీబగింగ్, లాజిక్ బిల్డింగ్. మంత్ 3 వచ్చేసి అవుట్పుట్, ఫైనల్ ప్రాజెక్ట్, రెజ్యూమే అప్డేట్, అప్లై జాబ్స్. ఇక్కడ డిఫరెంట్ చూసిరా, ఇక్కడ మీరు పైథాన్తో ఇప్పుడు భయపడరు, ఎందుకంటే యూ హ్యావ్ అ లెర్నింగ్ స్ట్రక్చర్. చాలామంది ఏం చేస్తారు, 12 hours పైథాన్ నేర్చుకోండి, వాడు ఆ యూట్యూబ్ వీడియో ఓపెన్ చేసి కూర్చుంటాడు, 1 గంట 2 గంటలు చూస్తాడు, కథం లేచి వెళ్ళిపోతాడు. దాన్నే కన్జంప్షన్ అంటాం. కానీ మనకి ఇక్కడ ఏం కావాలా, స్టెప్ బై స్టెప్ నేర్చుకోవాలా మనం. సిస్టమ్ బిల్డింగ్ అంటే చంకింగ్, ముక్కలు చేసి నేర్చుకోవాలా. System building is learning in chunks. Master the pieces, build the system. Using ChatGPT to build roadmap. మళ్ళీ మన బంటుగాన్ దగ్గర పోదాం. వాడు ChatGPTలో క్రియేట్ పైథాన్ రోడ్ మ్యాప్ అని ఇస్తాడు. దానికి మన ChatGPT ఏం చేస్తుంది, వీడు ఎంత అడిగినా అది కూడా అంతే ఆన్సర్ ఇస్తుంది. కథం క్లోజ్ చేసి కూర్చుంటాడు వాడు. దాని బదులుగా యాక్ట్ యాజ్ అ కెరియర్ మెంటార్ ఫర్ ఇండియన్ బిగినర్స్. ఐఎమ్ ఫ్రమ్ non-CS background. I can study for 1 hour daily. Create 90-day roadmap with weekly milestones and practical tasks. ఇప్పుడు ChatGPT మీకు కస్టమైజ్ చేసి ఇస్తుంది, ఎందుకంటే మీరు మీ రిక్వైర్మెంట్స్ ఇచ్చిర్రు అండ్ టైం లైన్ కూడా ఇచ్చిర్రు 90 days అని. దీని అవుట్పుట్ చూడండి, ప్రాంప్ట్ డిజైన్ ఈజ్ ఈక్వల్ టు అవుట్పుట్ క్వాలిటీ. ద 30-day డ్రాప్ అవుట్. నేను ఒక స్టోరీ చెప్తా మీకు. హైదరాబాద్లో ఒక ప్రియా అనే అమ్మాయి ఉన్నది, డిసైడ్ చేసుకున్నది డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుంటా. దానికోసం 3 కోర్సెస్ ఉన్నది, ఒక 40 PDF వరకు డౌన్లోడ్ చేసుకున్నది, నోట్స్ తయారు చేసుకున్నది, 0 అవుట్పుట్. ఎందుకు? Learning is not equal to progress. Progress means output, from tutorials to code, building your first app. Mini framework, goal, skill, output, proof. Write this down. Every skill learning needs 4 things. Number 1, goal. Number 2, skill breakdown. Number 3, output task. This is where you apply what you've learned. అదే మన బంటుగాని ఎగ్జాంపుల్లో పైథాన్ అనుకున్నాం కదా, ఎస్ వానికి జాబ్ కావాలా, జాబ్ కోసం తయారవుతున్నాడు.
వీక్లీ రివ్యూ సిస్టమ్. చాలామంది లెర్నింగ్ అయితే స్టార్ట్ చేసేస్తారు కానీ రివ్యూ చేసుకోరు. దాంతో మీ బ్రెయిన్ మర్చిపోతుంటుంది మీ ప్రోగ్రెస్ షీట్. ప్రతి సండే మీరు చాట్ జీపీటీని అడగండి,